నమస్కారం. క్యాట్ డివోషన్ ఛానల్ ఇస్తున్న ఎంటర్టైన్మెంట్. ఓకే, బ్లాస్ట్ ఆఫ్టర్ లాంగ్ టైం అండి. నైట్ మూవీ చూస్తూ 1 గంట వరకు అలాగే ఉన్నా. నేను మ్యాక్సిమం పడుకుని పోతా 12 లోపు వెళ్ళకాల. బట్ చూస్తే అలా కూర్చుండిపోయాను అంతే. అసలు ఏమన్నా ఉందా సినిమా. అర్జున్ చాలా రోజుల తర్వాత తన విశ్వరూపం చూపించాడు సినిమాలో. యాక్షన్ కానీ ఫైట్స్ కానీ అరిపించాడు. అభిరామి అబ్బా ఏమన్నా చేసింది ఆ సినిమాలో ఫైట్స్. ప్రీతి ముకుందన్ మన కన్నప్ప మంచు విష్ణు కన్నప్ప సినిమాలో హీరోయిన్ కదా, ఆ అమ్మాయి హరిపిచ్చేసింది. ఫ్యామిలీ అంతా కూడా కరాటేలో ముగ్గురు కూడా జెమ్స్. వాళ్ళు విలన్స్ని ఎలా ఎదుర్కొన్నారు, అండ్ వాళ్ళకి సంబంధం లేని ఒక విషయంలో ఒక కుటుంబాన్ని ఎలా కాపాడారు, అండ్ పోలీసులు వచ్చేసి అనుకోకుండా విలన్ ట్రాప్లు ఎలా పడ్డారు, అండ్ విలన్ వచ్చేటప్పటికి కొన్ని వేల కోట్లకి సంబంధించినటువంటి దానికి సంబంధించి ఒక చిన్న హవాలా నోటు ఎలా మిస్ అయింది, అండ్ పోలీసులకి విలన్లు దొరికింది ఒక కారణం అయితే వాళ్ళు ఇంకో కారణం ఎలా అనుకున్నారు, అండ్ వీళ్ళు చూస్తే చాలా నార్మల్ ఫ్యామిలీగా ఉంటూ దొంగలను మొత్తాన్ని చంపేసి ఎలా పూడ్చిపెట్టారు. ఇలా చెప్తూ పోతే ఆడపిల్లకి అణకువతో పాటు ఆత్మరక్షణ కోసం కరాటే లాంటి యొక్క విద్యను నేర్పడం ఎంత ముఖ్యం సినిమాలో చూపించారు. ఆడపిల్లని ఎవరో కాపాడుతారు కదా, ఆడపిల్ల తను కాపాడుకోవాలి అన్నట్టుగా తల్లిదండ్రులు ఆడపిల్లని పెంచాలి, అలా ఉంచాలి అని సినిమాలో చూపించారు. ఇక మగవాడికి సంబంధించి బాధ్యత, ఫ్యామిలీ అంటే బాధ్యత, దానికోసం ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి సినిమాలో చూపించాడు. భార్య భర్త కన్నా ఎక్స్పర్ట్ అయినా కానీ గృహలక్ష్మిగా ఎలా ఉండాలి, ఆ గృహలక్ష్మి అవసరం వచ్చినప్పుడు భద్రకాళిగా ఎలా మారాలి సినిమాలో చూపించారు. సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అటు ఇటు వెళ్తుంటుంది, బట్ ఎక్కడ బోర్ కొడుతుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ మాత్రం అబ్బా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, అసలు నిమిషానికి ఒక ట్విస్ట్. అసలు ఏ ఆ ఫ్రేమ్ ఏం జరిగింది అసలు ఓ కథ మనకైతే. అసలు వీళ్ళు ముగ్గురు కలిపి చేసే ఫైట్స్ ఉంటుందండి, ఆ సీన్ అయితే అబ్బబ్బా సూపర్. అసలు అదైతే మాత్రం ఇంత విషయం నేను ఏం చెప్పను, సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. మొన్న మే 28 రిలీజ్ అయింది థియేటర్లో. నాకు తెలిసి మరి ఎందుకు అంత ఆడలేదు మన దగ్గర నాకు అర్థం కావట్లా. తమిళలో మరి బాగానే ఆడినట్టు ఉంది. అర్జున్కి మాత్రం సెకండ్ ఇన్నింగ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇదైతే మాత్రం. ఫైట్స్ మాత్రం అరిపించాడు అంతే అసలు. ఇక ఇది నెట్ఫ్లిక్స్లో ఉంది చూడండి, ఓకేనా. ఓటీటీ లేని వాళ్ళు మరి ఎలా చూస్తారంటే మీకు తెలుసు, నాకు అది తెలియదు. నేనైతే నెట్ఫ్లిక్స్లో చూశాను. సినిమా నిజంగా చాలా బాగుంది. వీకెండ్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్, బోరు కొట్టదు సరిగదా, అసలు ప్రతి క్షణం ఉత్కంఠ అన్నమాట. అలా ఉండేది సినిమా అయితే. ఆడపిల్లలకి నిజంగా చెప్తున్నా, ఆడపిల్లలకి వారిని వారు కాపాడుకోవటం ఎలానో ఈ సినిమా చూస్తే మీకు అర్థమైతే మీ పిల్లలు అలా పెంచండి. మగపిల్లలు రే అమ్మాయిలకి ఎలా అండగా ఉండాలి, అమ్మకి ఎలా అండగా ఉండాలి, భార్యకి ఎలా అండగా ఉండాలి, బాధ్యతగా ఎలా ఉండాలి అన్నది కూడా ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. అందుకే ఈ సినిమాకి సంబంధించి నేను రివ్యూ కాదు చూడండి అని సలహా ఇస్తూ ఉన్నా.